నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ఆత్మనిర్భర్ భారత్ ప్రధాని మోదీకి ఈ కార్యక్రమం మానస పుత్రిక లాంటిది. ఇతర దేశాల మీద ఆధారపడకుండా సొంతంగా మన దేశంలోనే తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే ఆత్మనిర్భర్ భారత్ ఉద్దేశం. భవిష్యత్తులో తయారీ రంగంలో భారత్ మొదటి స్థానంలో ఉండాలని, ప్రపంచ దేశాలకు భారత్ ఉత్పత్తిదారు దేశంగా మారాలనేది మోదీ కల. రక్షణ రంగం విషయంలో ఆత్మనిర్భర్ భారత్ సక్సెస్ఫుల్ ప్రాజెక్టుగా మారింది. గత కొద్ది సంవత్సరాల్లో చాలా దేశాలకు రకరకాలైన విమానాలు, మిస్సైల్స్, ఆయుధాలు ఇలా చాలా రకాల రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసి విక్రయించింది. ఇందుకు భారత్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్రధాన వనరుగా మారింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎంతో అభివృద్ధి సాధించిన హెచ్ఏఎల్కు భారత్ ప్రభుత్వం నుంచి మరో భారీ ఆఫర్ వచ్చింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ S-30 MKI విమానాల కోసం 240 AL-31FP ఏరో ఇంజన్లు తయారు చేసి ఇవ్వాలంటూ హెచ్ఏఎల్కు ప్రాజెక్ట్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 26,000 కోట్లు. ఇది హెచ్ఏఎల్ మార్కెట్ విలువనే మార్చేసే ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఏరో ఇంజన్లను హెచ్ఏఎల్ యొక్క కోరాపుట్ డివిజన్ ఉత్పత్తి చేయనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్వైర్మెంట్కు తగినట్టుగా హెచ్ఏఎల్ ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి హెచ్ఏఎల్కు భారీ ఆఫర్లు రావడం ఖాయం. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధం వాతావరణం నెలకొని ఉండటంతో చాలా దేశాలు వైమానిక రంగాన్ని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అందుకు తగినట్టుగానే భారత్ యుద్ధ విమానాలు, మిస్సైల్స్, ఇతర ఆయుధాలు వరల్డ్ స్టాండర్డ్కు తగినట్టుగా తయారు చేసి విక్రయిస్తుంది. ఇందులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ది ప్రధాన పాత్ర. జై హింద్, జై భారత్.